అయినప్పటి నుంచి మేము ఎప్పుడైతే విధుల్లోకి వచ్చామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టైఫాండ్ రూపంలో మాకు వేతనాలు అందుతున్నాయి తప్ప ఈ రోజు ఉన్నటువంటి కనీస వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ కనీస వేతనాలు అనేటువంటిది మాకు అందడం లేదు. ఆ కనీస వేతనాలు కూడా అందనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మినిమం వేజెస్ చట్టం ఏదైతే ఉందో మినిమం వేజెస్ కి సంబంధించినటువంటి దాంట్లో స్కిల్డ్, నాన్ స్కిల్డ్, అన్స్కిల్డ్ అనేటువంటి విధానాలు ఉంటాయి. అయితే మేము అన్స్కిల్డ్ వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలను కూడా పొందకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవస్థ. గతంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో మేము ఉవ్వెత్తున పోరాడి తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొని తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టయితే మా జీవితాలు బాగుపడతాయి, మాకు రెగ్యులరైజేషన్ అవుతాయని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్పినటువంటి మాటలు నమ్మి మేము గత సంవత్సరం కూడా 23 రోజుల పాటు సమ్మె చేసినప్పటికీ ఆఖరికి ఎలక్షన్ ముందరకు వచ్చినాయని చెప్పి ఏ విధమైనటువంటి మాకు న్యాయం జరగకపోవడం అనేటువంటిది మాకు దురదృష్టకరమైనటువంటిది. అయితే 2014లో తెలంగాణ వచ్చినప్పటికీ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడి ఉన్నటువంటి మేము అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళము మేము ఒకేసారిగా అపాయింట్ అయినప్పటికీ ఈ రోజు వారి వేతనాలతో పోల్చుకుంటే మా వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే సంవత్సరానికి కనీసం ఇంత అయినా అమౌంట్ పెరగాలి కానీ ఇప్పటివరకు అమౌంట్లు అనేటువంటి పెరగకపోవడము, మాకు రావాల్సినటువంటి కనీస వేతనం అనేటువంటిది నిబంధన పైన మేము ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాము. ఇప్పటికీ 9 రోజులు అవుతుంది రోడ్డు మీదకి వచ్చి. ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి స్పందన కూడా లేదు. అందుకని ఆఖరికి మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో మీడియాని సంప్రదించడం జరిగింది. అయితే వివిధ భాగాల్లో పనిచేసేటువంటి నారీమణులు ఎంతో మంది ఉన్నారు. అయితే ఆ పాఠశాలలో పనిచేసేటువంటి రెగ్యులర్ టీచర్స్, తర్వాత రెగ్యులర్ టీచర్స్ తో పోల్చుకుంటే మా టీచర్లకి ఏ మాత్రం తీసుకోరు. వాళ్ళే కితాబులు ఇస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో కేజీబీవీల యొక్క పర్సంటేజ్ 100% ఉంది. 10th క్లాస్ యొక్క పర్సంటేజ్, ఇంటర్మీడియట్ యొక్క పర్సంటేజ్ మెజారిటీ స్థాయిలో ఉంది. గురుకులాలకు ఏమాత్రం కూడా తీసుకోకుండా పనిచేస్తున్నారా అని మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు పనిచేస్తున్నటువంటి దాంట్లో పక్కలో ఉన్నటువంటి టీచర్లతో సమానమైనటువంటి పనులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ మాకు కనీస వేతనం అనేటువంటిది అందడం లేదు. మేము కనీసం రెగ్యులరైజ్ అనే మాటని మేము అడుగుతున్నాం. ఒకవేళ టైం ఆలస్యం అవుతుందంటే పే స్కేల్ అన్న అమలు చేయాలి, లేకపోతేనంటే ఈ ఉద్యమాన్ని విరమించే ప్రసక్తి లేదని చెప్పి వివిధ వింగుల వారం కూడా ప్రతి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి మొత్తం అంతా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి టెంట్లు వేసుకొని కూర్చొని ఉద్యమాలని నడుపుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి పెద్దలు, పైగా ఆనాడు వరంగల్ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి 13/9/2023 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మాకి ఛాయ్ తాగినంత సమయంలో మీ సమస్యని పరిష్కరించవచ్చు, కానీ ఇప్పటి వరకు ఇప్పుడున్న ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఒకవేళ మనం గనక ప్రభుత్వంలోకి వస్తే ఆ రోజు ఎట్టి పరిస్థితిలో మీకి దర్బార్గా నేను ప్రజాభవన్ పిలిపించి నేను మీకు పర్మనెంట్ చేసి పంపిస్తా, మీ యొక్క సమస్యను తీర్చి పంపిస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అదే మాటనే ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ రోజు ఇవి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు మా యొక్క సమస్యలను మీరు విన్నవించిన మీరు పిలిచి మా దగ్గర మా సమస్యను నెరవేర్చాలి, మీరు సమస్యను నెరవేర్స్తేనే గాని మేము ఇక్కడ నుంచి లేచిపోము అనేటువంటి విషయాన్ని మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం అసెంబ్లీ నడుస్తూ ఉంది. అసెంబ్లీలో మా డిమాండ్స్ పైన స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి మాకు జీవో రూపంలో మా సమస్యలను పరిష్కరిస్తున్నట్టు మీరు ఆదేశాలు జారీ చేయాలి. మా సమస్యలు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ఒకవేళ రెగ్యులరైజ్ చేయడానికి ఏ విధమైన సమస్యలు అడ్డంకులు ఉన్నాయంటే అప్పటి వరకు మాకు పే స్కేల్ను అమలు చేయాలి. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 20 లక్షలను ఇవ్వాలి. ఆరోగ్య బీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగుల పదవి విరమణ చేస్తున్న వారికి బెనిఫిట్స్ కింద 25 లక్షలు ఇవ్వాలి. ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాల్లో వెయిటేజ్ కల్పించాలి. ఇవి 4 ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చాం. అయితే మా యొక్క సమస్యల పైన వీలైనంత త్వరగా స్పందిస్తారని ఆశిస్తున్నాం.
నా పేరు ఆసియా. నేను కేజీబీవీ వేసుకుని అయితే ఈరోజు మేము తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీని అమలుపరచడానికి విన్నవించుకోవడానికి గాను జోగులాంబ గద్వాల జిల్లా తరఫున ఇక్కడికి వచ్చాము. అయితే మా దగ్గర ఈ ఎస్ఎస్ఏలో 14 రకాల వింగ్స్ ఉన్నాయి. దీంట్లో జిల్లా స్థాయిలో ఏపీఓలు, సిస్టమ్ అనాలిసిస్లు, టెక్నికల్ పర్సన్స్, ఆపరేటర్స్, డిఎల్ఎంటీస్, మెసెంజర్స్, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో అయితే డాటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, ఐఆర్పీస్, అందులో మెసెంజర్స్, కాంప్లెక్స్ స్థాయిలో సిఆర్పీలు, వాళ్ళనే క్లస్టర్స్ రిసోర్స్ పర్సన్స్ అంటున్నాము. స్కూల్ స్థాయిలో అయితే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, వీటిలో ఆర్ట్, పీఈట్, వర్క్ ఎడ్యుకేషన్స్ ఇలా ఉన్నాయి. పెద్ద అయినటువంటి కేజీబీవీస్, ఈ కేజీబీవీస్ లో గత 20 సంవత్సరాల నుంచి 2005లో కేజీబీవీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అప్పటి నుంచి మేము ఈ కేజీబీవీలలో పనిచేస్తా ఉన్నాము. కానీ మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత అనేటువంటిది లేదు. దానితో పాటు సమాన పనికి సమాన వేతనం అనేది లేదు. మేము జీహెచ్ఎంలతో సమానంగా పనిచేస్తున్నాము. 24/7 మా వర్క్. మొత్తం 24 అవర్స్ మేము స్కూల్లో ఫిజికల్గా ఎట్ ద సేమ్ టైం ఎప్పుడు ఫోన్లో అవైలబుల్గా ఉండాలి. ఈ కేజీబీవీస్లలో వర్క్ లోడ్ అనేటువంటిది చాలా ఎక్కువ. మాలో కూడా సిఆర్టీస్, పీఈటీలు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్స్, క్రాఫ్ట్, కుక్స్, అసిస్టెంట్ కుక్స్, స్వీపర్స్, స్క్వాంజర్స్, వాచ్మెన్లు ఇట్లా వివిధ రకాలైనటువంటి స్థాయిల్లో పనిచేస్తున్నాం. కానీ మాకు ఇచ్చేటువంటి జీతం మిగతా ఉద్యోగులతో పోలిస్తే చాలా తక్కువ. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మా జీతంతో మేము గడుపుతున్నాము ఇది అని అంటే ఎంతో బాధాకరమైనటువంటి పని. రేవంత్ రెడ్డి గారు అప్పుడు వరంగల్ సభలో వచ్చి మా అందరికీ హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మీ సమస్యని పరిష్కరిస్తాం మేము అని. గత ప్రభుత్వం మేము ఎన్నో రకాలుగా విన్నవించుకున్నా మా బాధని వినలేరు. రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఆ రోజు మాకి ఆ టెంట్ కింద వచ్చి అంత హామీ ఇచ్చి అప్పుడే మాకు డిసెంబర్లోనే రేవంత్ రెడ్డి సార్ మినిస్టర్గా మనకి ప్రమాణ స్వీకారం చేశారు. జనవరి కొత్త సంవత్సరం, మా బతుకుల్లో కొత్త వెలుగు వస్తుంది అని మేము ఎంతో సంతోషపడ్డాము. సంవత్సర కాలం గడిచింది సార్. మా ఈ ఆవేదన, ఈ అసువులు టెంటుల కింద మేము కారుస్తూనే ఉన్నాము. దయచేసి మీరిచ్చిన హామీని నిలబెట్టి మా జీవితాల్లో ఈ సంవత్సరమైన కొత్త వెలుగులు నింపి ఈ టెంట్ కింద నుంచి మేము సంతోషంగా ఇళ్లకి వెళ్లే విధంగా ఈ ప్రస్తుతం అసెంబ్లీ నడుస్తుంది. అందరి రాజకీయ నాయకులకి అన్ని పార్టీల తరఫున వేడుకునేది ఒకటే, మా గురించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సార్ గారికి మా వాయిస్ వినిపించండి, మా బాధ చెప్పండి. మమ్మల్ని కూడా విద్యాశాఖలో విలీనం చేయండి. రెగ్యులర్ చేసేంత వరకు కనీస పే స్కేల్ అమలు చేయండి. అమలు చేసి మా అందరికీ కూడా మీ విద్యాశాఖలో విలీనం చేసుకొని మాకంటూ ఒక కొత్త జీవితాన్ని ఇవ్వగలరు అని ఈ సభాముఖంగా తెలుపనైనది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ. ఐఎమ్ ఫ్రమ్ జోగులాంబ గద్వాల్ డిస్ట్. నా పేరు ప్రణిత అండి. ఐఎమ్ వన్ ఆఫ్ ద సిఆర్టీ ఇన్ కేజీబీవీ గద్వాల్. సార్, కేజీబీవీస్ అండ్ యుఆర్ఎస్ అన్నీ కూడా ఒకే రకంగా పనిచేస్తున్న సంస్థలు. యుఆర్ఎస్లో పురుషులు ఉంటారు, కేజీబీవీస్లలో మహిళలు ఉంటారు, బాలికలు ఉంటారు. సో ఇక్కడ మేమందరం కూడా విద్యా సంస్థలో చెప్తున్నటువంటి ఉపాధ్యాయులమే. కానీ బయట గవర్నమెంట్ స్కూల్స్లలో ఉన్న వాళ్లకు మాకు వ్యత్యాసం ఏమిటి అంటే, పనిలో మటుకు సమానంగా ఉంది సార్, పనిలో మటుకు సమానంగా ఉంది. కానీ వ్యత్యాసం ఎక్కడుంది అంటే వేతనంలో వ్యత్యాసం ఉంది. ఏ విధంగానంటే, మేము ఎలక్షన్ డ్యూటీస్ చేస్తున్నాము, వర్కింగ్ అవర్స్ చేస్తున్నాము, స్కూల్ అవర్స్ లో 9 to 4:30 యాజ్ యూజువల్ ఉంటున్నాము. దాంతో పాటు మాకు అడిషనల్ గా హాలిడే డ్యూటీస్ ఉంటాయి, దాంతో పాటు మాకు నైట్ డ్యూటీస్ ఉంటాయి.
డైలీ కంపల్సరీగా వీక్లీ ట్వైస్ చేయాలి. ఇంకా పీఈటీ ఏఎన్ఎం ఎస్ఓస్కి అయితే స్పెషల్గా వాళ్ళకు వీక్లీ 2 డ్యూటీస్ ఉంటాయి. సో ఇలాగ పోల్చుకుంటూ పోతే మేము రెసిడెన్షియల్ స్కూల్కి దేనికి కూడా మేము తక్కువగా డ్యూటీస్ చేయటం లేదు సార్. సో ఏదైతే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు 13/9/2023లో మా టెంట్ కిందికి వచ్చి వరంగల్లో ఏ విధంగా అయితే మాకు మాట ఇచ్చారో, అన్నగారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోవాలని మాత్రమే మేము కోరుతున్నాము. అండ్ సార్ ఇక్కడ మా దగ్గర పరీక్ష చేసే వాళ్ళల్లో చూడండి, స్పెషల్ ఆఫీసర్కి 32,500 జీతం. అంటే తను స్పెషల్ ఆఫీసర్, షీఈస్ ద రోల్ మోడల్ ఆఫ్ ప్రిన్సిపాల్ అండ్ ద హెచ్ఎం. తను ఒక ప్రిన్సిపాల్. అంటే చాలా స్కూల్స్లలో మా దగ్గర కాలేజెస్ కూడా అప్గ్రేడ్ అయ్యాయి. ఆ కాలేజెస్ కూడా వాళ్లే చూసుకోవాలి. అట్లా విధంగా వాళ్ళు ప్రిన్సిపాల్ గాను వర్క్ చేయాలి, హెచ్ఎంస్ 2 రోల్స్, డబుల్ రోల్ ఉంది సార్. సినిమాలలో చిరంజీవి రామ్ చరణ్ చేసినట్టుగా మాకు ఇక్కడ కేజీబీవీలలో డబుల్ రోల్ ఇచ్చేశారు స్పెషల్ ఆఫీసర్స్ కి. ఆ డబుల్ రోల్ కి మాకు వస్తున్న వేతనం ఎంత అంటే 32,500 రూపాయలు. ఇది ఎంతవరకు సమంజసము అనేది ఒకసారి ఆలోచించాలి. అండ్ కమ్ టు ద సిఆర్టీస్, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్. అంటే వీళ్ళు 6వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్న విద్యార్థినీలకు పాఠాలు బోధిస్తారు. దాంతో పాటు వారానికి ఒక నైట్ డ్యూటీ, సీక్వెన్స్ ప్రకారం హాలిడే డ్యూటీ. దాంతో ప్రకారం సీక్వెన్స్ ప్రకారం హాలిడే అంటే నాట్ ఓన్లీ ద సండేస్, ఆల్ ద ఫెస్టివల్స్ ఎక్సెప్ట్ దసరా అండ్ సంక్రాంతి. ప్రతిదీ, ఉగాది, ఎవ్రీథింగ్ మేము చేయాల్సిందే. శ్రీరామనవమి, కృష్ణాష్టమి, మాకు ఈవెన్ ఆప్షనల్ హాలిడేస్ కూడా ఉండవు సార్. అండ్ కమ్ టు ద పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్, పీజీసీఆర్టీస్. అండ్ మా వేతనం చెప్పడానికి మర్చిపోయాను సార్. సిఆర్టీస్ వాళ్ళ వేతనం 6 నుంచి 10వ తరగతి చెప్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ కి 26,000 మాత్రమే. 26,000 మాత్రమే. ఇదే మనం స్కూల్ అసిస్టెంట్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళకు హాలిడేస్ ఉండవు, నైట్ డ్యూటీస్ ఉండవు, ఫెస్టివల్ డ్యూటీస్ ఉండవు, ఏమీ లేకుండా వాళ్ళకు వస్తున్నటువంటి జీతము 48,000. అండ్ కమ్ టు ద పీజీసీఆర్టీస్, వాళ్ళకు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ సార్. వాళ్ళు జూనియర్ లెక్చరర్స్ కి సమానంగా వర్క్ చేస్తున్నారు. ప్రతిదీ, ఈవెన్ పిల్లల్ని జాయినింగ్ తో సహా ఎవ్రీథింగ్, whatever we are doing in the government colleges, same we are doing the process in the this institutions also. వాళ్ళకు వస్తున్నటువంటి జీతం ఎంత అంటే 29,900 రూపాయలు. అండ్ మొన్ననే కాంట్రాక్ట్ లెక్చరర్స్ గెస్టెడ్ అయిపోయారు సార్. నేను వాళ్ళని విమర్శించడం లేదు, కానీ ఆ స్థాయిలో ఇక్కడ కేజీబీవీలో కూడా వర్క్ చేస్తున్నారు, మంచి మంచి రిజల్ట్స్ ఇస్తున్నారు అని మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నాను. అండ్ కమ్ టు ద పీఈటీస్ సార్. మా దగ్గర పీఈటీస్ చలి, వర్షం, ఎండ ఏది ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు 6 o'clock కి స్కూల్ కి రావాలి. ఆ టైంలో రావాలి, వ్యాయామం చేయించాలి, ఎవ్రీథింగ్. రావాలి అన్న పదం ఎందుకు వాడుతున్నాను అని అంటే, మాకు ఎటువంటివి రెసిడెన్స్ లో ఉన్నట్టుగా టీచర్స్ కి వాటిని ఏమంటారు మేడం, హాస్టల్స్ లలో బస ఉండదు సార్. క్వార్టర్స్ ఉండవు సార్. వాళ్ళకు కంపల్సరీగా వాళ్ళు బయట నుంచి రావాల్సిందే. సో కొన్ని స్కూల్స్ రోడ్డు మీదనే ఉంటాయి సార్. కొన్ని స్కూల్స్ చాలా ఇంటీరియర్ ప్లేసెస్ లో ఉంటాయి. అండ్ ఈ కస్తూర్బాలో స్కూల్లో చదివే పిల్లలు మాత్రమే కాదు సార్, ఒక స్పెషల్ ఆఫీసర్, ఒక కాలేజ్ కి, ఒక స్కూల్ కి ఉన్నటువంటి ప్రిన్సిపాల్ నుంచి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి స్కావెంజర్ వరకు, ఈవెన్ ద నైట్ వాచ్ ఉమెన్ ఉంటారు సార్. ఇక్కడ నైట్ వాచ్ మ్యాన్ కాదు, ఆల్ ఆర్ ద ఉమెన్. అందరికీ ఆల్ ద ఎంప్లాయీస్ ఆర్ ఉమెన్. అందరము కూడా మహిళలమే సార్ అక్కడ వర్క్ చేసేది. అంటే ఇక్కడ పిల్లల భద్రతనే కాదు సార్, టీచర్స్ కూడా భద్రత లేదు. పిల్లల భద్రతకు మేమందరము ఉన్నాం. పట్టపగలు రావడానికి, తెల్లవారుజామున రావడానికి, అర్ధరాత్రి వెళ్ళడానికి, వీటన్నిటికి కూడా ఈవెన్ మా టీచర్స్ కి ఎటువంటి భద్రత లేదు. ఆ కోవలో చూసుకుంటే చాలా మందికి యాక్సిడెంట్లు కావడము, చనిపోవడము, ఓబో ఆ లిస్టు చూస్తే చాలా పెద్దగా ఉంది సార్. అండ్ అటువంటి పీఈటీకి తను మార్నింగ్ 6 o'clock వచ్చి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తనకు వచ్చేటువంటి శాలరీ ఎంత అంటే, కొన్ని చోట్ల కాలేజీ ఉంది అంటే షీఈ్ ఆల్సో డూయింగ్ ఎ రోల్, డబుల్ రోల్, పీఈటీ అండ్ పీడీ 2 పాత్రలు చేస్తున్నారు. ఆ 2 పాత్రలు చేస్తున్నటువంటి మహిళలకు వస్తున్నటువంటి జీతం ఎంత అంటే 15,600 రూపాయలు మాత్రమే.
అండ్ కమ్ టు ద ఏఎన్ఎంస్, అర్ధరాత్రి కూడా రావాలి సార్. జ్వరం వచ్చిందన్నా ఏమైందన్నా కంపల్సరిగా పరిగెత్తుకుంటూ రావాలి, ఎంత ఇంటీరియర్ ప్లేసెస్ లో ఉన్నా. నైట్ డ్యూటీస్ ఉంటాయి. నైట్ డ్యూటీ ఈ రోజు చేశాములే, ఏఎన్ఎంస్ ఈ రోజు చేశారంటే నెక్స్ట్ డే వాళ్ళు రిలీవ్ అయ్యి వెళ్ళిపోతారు. మా టీచర్స్ రిలీవ్ అయ్యి వెళ్ళిపోయినా వాళ్ళ బాధ్యతలు వేరే వాళ్ళు చేయడానికి ఇంకొక పర్సన్ అక్కడ ఉండరు. చూసుకుంటే సిఆర్టీ, పీజీసీఆర్టీస్ అక్కడ ఉన్న మహిళలు చూసుకోవాలి, లేదు ఇంకేదైనా. ఎందుకంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనకంత పర్టికులర్ గా తెలియవు. కొన్ని సబ్జెక్ట్స్ కొందరికి మాత్రమే తెలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రావాల్సి ఉంటుంది. అటువంటి వాళ్లకు 14,300 మాత్రమే ఉంది సార్. అదేవిధంగా అకౌంటెంట్స్, వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు కూడా అంటే వాళ్ళు ఒక జూనియర్ అసిస్టెంట్ లాగా వర్క్ చేస్తారు మన స్కూల్స్లలో, ఎల్డీసీలను అప్పుడు ఉండేవాళ్ళు. వాళ్ళకున్నటువంటి వేతనం కూడా 14,300 మాత్రమే. అండ్ వీళ్లతో పాటు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, క్రాఫ్ట్ అండ్ వొకేషనల్ అండ్ వీళ్ళకి ఎంత ఉంది అని అంటే 7,800. ఇది బాగా వినండి సార్. పిల్లలకు టీచర్స్ తో సమానంగా వీళ్ళు 9 గంటలకు వచ్చి 4:30 వరకు ఉండి, ఒక్కొక్కసారి మాకు అవసరమైతే, మాకు వీలు కాకపోతే, మేమేదైనా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా చెయ్యాలనుకున్నా వాళ్ళని బతిమాలుకొని మేము నైట్ డ్యూటీస్ కూడా చేయించుకుంటాం సార్. అటువంటి వాళ్లకు అంటే ఒక్కొక్కసారి వాళ్ళు సిఆర్టీ, పీజీసీఆర్టీకి సమానంగా పనిచేస్తారు. అటువంటి వారి యొక్క వేతనము 7,800. దీన్ని కొంచెం రెడ్ లైన్ తో అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఇదే కేజీబీవీలో వర్క్ చేస్తున్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. ఇందాక మేడం చెప్పారు, కుక్స్, హెల్పర్స్, స్కావెంజర్స్, డే వాచ్మెన్, నైట్ వాచ్మెన్, వీళ్ళందరూ ఉంటారు. అటెండర్, వీళ్ళందరికీ కూడా ఒకే రకమైన వేతనం ఉంటుంది. అది ఎంత అంటే 9,750 రూపాయలు. అంటే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మా దగ్గర చేస్తున్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ కంటే కూడా చాలా తక్కువ వేతనం సార్. వాళ్ళని మేము నైట్ డ్యూటీస్ కూడా వాడుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు 200 మందికి ఈ స్కూల్స్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు సార్ 6th to 10th, ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th to 8th, ఆ తర్వాత 6th to 10th కి ఇయర్లీ దాన్ని పెంచుకుంటూ పోయారు. సో ద టోటల్ స్ట్రెంగ్త్ మస్ట్ బి 6th to 10th మస్ట్ బి 200 స్టూడెంట్స్. ఆ 200 స్టూడెంట్స్ కి నామ్స్ ప్రకారం ఉండవలసిన వాళ్ళు ఎంత అంటే 2 కుక్స్ ఉండాలి, ఒక హెల్పర్ ఉండాలి. సో ఆఫ్టర్ దట్ అప్గ్రేడ్ అయిన తర్వాత కాలేజెస్ లో ఓన్లీ 2 గ్రూప్స్ ఇచ్చారు. కొన్నిట్లలో ఎంపీసీ అండ్ బైపీసీ అండ్ కొన్నిట్లలో ఎంపీహెచ్డబ్ల్యూ అండ్ సిఈసి. అక్కడ ఆ పిల్లల్ని పెంచారు, ఆ స్కూల్ స్థాయిని పెంచారు, కానీ అక్కడున్న వర్కర్స్ మటుకు పెంచలేదు. వాళ్ళు అలాగే ఉండిపోయారు. అంటే నేను ఇక్కడ చెప్పడం ఏమంటే శ్రమ దోపిడీ జరుగుతుంది అన్నది నా విన్నపం సార్ ఇక్కడ.